నీతిని న్యాయాన్ని కాపాడ్డం నా ధర్మం. నా ప్రాణం మీదకొచ్చినా నేను నా ధర్మాన్ని వదిలి ఉండను. అలా బదలాల్సి వస్తే నా ప్రాణాన్నే ముందొదిలేస్తాను. కళ్యాణి, మీకు చట్ట ప్రకారం న్యాయం జరిగేలా చేస్తాను. చేశాకే ఇక్కడి నుంచి వెళ్తాను. నాన్నా, ఈ కళ్యాణిలో ఎంత మార్పు వచ్చింది నాన్న. నాతో అల్లరిగా తిరిగిన కళ్యాణినేనా ఇది? అది వాళ్ళమ్మ నేర్పిన సంస్కారం అమ్మా. ఒక కళ్యాణియే కాదు, కృష్ణమ్మ పెంపకం అంతా ఇలాగే ఉంటారు. రేఖా, నువ్వు చరణ్కి అనుక్షణం గుర్తుకొస్తూ ఉండాలంటే నువ్వు వెళ్ళి అతని ముందు నిలబడ్డం కాదు, అతని మైండ్లో ముళ్ళులా గుచ్చుకుంటూ ఉండిపోవాలి. అలా గుచ్చుకోవాలంటే నువ్వు వెళ్ళి అతనితో దెబ్బలు తినడం కాదు, ప్రస్తుతం అతనికి ప్రాణమైన వారాహిని దెబ్బ కొట్టాలి. వారాహి మెడలు వంచాలంటే ఉన్న ఒకే ఒక్క దారి కృష్ణ తులసి కుటుంబం. ఆ కుటుంబాన్ని దెబ్బతీయాలంటే కోర్టు తీర్పు వచ్చే వరకు మనం ఆగాలి. అప్పటి వరకు ఆగాల్సిన పని లేదమ్మా. కృష్ణ తులసిని డైరెక్ట్గా దెబ్బ కొట్టే అవకాశం దేవుడు మనకు కల్పిస్తున్నాడు. ఏంటా అవకాశం? మన ఊరి అమ్మవారి దేవాలయానికి చైర్మన్ అయ్యే అవకాశం. చైర్మనా? ప్రస్తుతం మన గుడికి చైర్మన్గా ఉన్న సత్యనారాయణ పదవీ కాలం 2 వారాల్లో పూర్తయిపోతుంది. ఆ తర్వాత ఆ పదవి ఖాళీ అయిపోతుంది. ఆ పదవి ఖాళీ అయితే నెక్స్ట్ చైర్మన్ అయ్యే అవకాశం వేరే ఎవరికో వస్తుంది. దానివల్ల మనకేం లాభం వస్తుంది? కృష్ణ తులసికి ఏం నష్టం వస్తుంది? నేను చెప్పేది మీకు అర్థం కాలేదు అరుంధతి. ఆ చైర్మన్ పదవిలో నెక్స్ట్ కూర్చోవలసింది నువ్వే. నేనా? కానీ అమ్మ చైర్మన్ ఎలా అవుతుంది? దానివల్ల యూజ్ అయి ఉంటుంది. జనరల్గా చైర్మన్ అవ్వాలంటే కొంత చదువు, ఇంకొంత పలుకుబడి ఉండాలి. అలాగే చైర్మన్ రేస్లో ఉన్న మనిషికి దేవాలయ పాలక మండలి ఓట్లు, కార్యవర్గం ఓట్లు కావాలి. అరుంధతికి చదువు ఉంది, పలుకుబడి కావలసినంత ఉంది. ఇక పాలక మండలి ఓట్లు, కార్యవర్గం ఓట్లు అంటారా? వాళ్ళ అవసరాలు మనం తీర్చేస్తే వాళ్ళు మన వైపే నిలబడతారు. అదంతా ఓకే, కానీ ఫైనల్ టార్గెట్ ఏంటి? అక్కడికే వస్తున్నాను. నువ్వు చైర్మన్ అయితే మొత్తం గుడి మెంబర్స్ అందరినీ నీ గుప్పెట్లోకి తెచ్చుకోవచ్చు. అమ్మవారికి చీరిచ్చే సాంప్రదాయాన్ని కృష్ణ తులసి దగ్గర నుంచి వెనక్కి తీసేసుకోవచ్చు. ఆ తరువాత ఆ సాంప్రదాయం మీ సొంతం చేసుకోవచ్చు. అమ్మా, వెంటనే నువ్వు చైర్మన్ పదవి కోసం నామినేషన్ వేయమ్మా. అవునమ్మా, రేపే వెళ్ళి నామినేషన్ ఇచ్చేద్దాం.